హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగనంద్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాప్ ఛానల్. మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్కి ఒక అప్డేట్ అనేది ఇవ్వబోతున్నాం. ఏదైతే ఈ పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమందికి స్కాలర్షిప్ అనేది మన ఛానల్ ద్వారా అందించాలని చెప్పేసి భావించడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ వీడియో అనేది మీకు త్వరలో అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఆ వీడియోని ఫాలో అయ్యి ఎవరైనా సరే నిజంగా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళు మన ఛానల్ ద్వారా కూడా ఈ స్కాలర్షిప్ అనేది పొందే అవకాశం కల్పించబోతున్నాం. సో ఎవరన్నా విల్లింగ్ ఉన్నవాళ్ళు దీన్ని ఫాలో అవ్వండి. అలాగే మనం ఈరోజు ఏదైతే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి ఎస్ఐకి సంబంధించినటువంటి కేసు, అలాగే ఈవెంట్స్కి సంబంధించినటువంటి వాటి మీద కూడా కొన్ని కేసెస్ ఫైల్ అయినాయి అని ఏదైతే ప్రొసీజర్ ఉందో దాన్ని ఫాలో కావట్లేదని ఈ ఈవెంట్కి సంబంధించినటువంటి దాని ఇన్ఫర్మేషను, అలాగే ఈసీఐఎల్లో పడినటువంటి రిక్రూట్మెంట్ గురించి కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో ఏదైతే ముందుగా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి ఏదైతే సుప్రీంకోర్టులో కేసు ఏదైతే పడిందో దాని యొక్క నెంబరు అది ఏమైందనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. డైరీ నెంబర్ 5653 ఆఫ్ 2019 5653 ఆఫ్ 2019 డి ఉపేందర్ రెడ్డి వర్సెస్ ది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఇది డైరీ నెంబర్ వచ్చేసరికి 5653. ఓకే, 13/2/2019 ఇది ఫైల్ అవ్వడం జరిగింది. సో చాలామంది అభ్యర్థులు ఈ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కేసు మీరు అప్డేట్ చెప్పారు కదా, అది ఏమైందని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈ కేసు అనేది నిన్న సోమవారం బెంచ్ మీదకి అనేది రావడం జరిగింది. చూడండి, అది అలా కాకపోయినా కూడా SLP C నెంబర్ 005370 ఆఫ్ 2009గా ఈ రెండింటిలో మీరు నెట్లో ఏది కొట్టినా సరే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. చూడండి, ఫ్రెష్ మ్యాటర్ కింద ఇది లిస్ట్ అవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆర్డర్ మీద వాదనలు జరిగిన తర్వాత కేసు అనేది డిస్పోజల్ అనేది అవడం జరిగింది. కోర్టు డిస్పోజల్ అనేది చేస్తూ ఒక వ్యాఖ్యానం అనేది చేయడం జరిగింది. మీరు ఏదైతే ఇంటీరియం ఆర్డర్, ఏదైతే డివిజన్ బెంచ్ పాస్ చేసినటువంటి ఇంటీరియం ఆర్డర్ మీద మీరు ఇక్కడికి రావడం జరిగింది. సో ఆ ఇంటీరియం ఆర్డర్ అనేది డిసైడ్ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం కాబట్టి మీకు ఏదైతే రిట్ పిటిషన్ పెండింగ్ ఉందో హైకోర్టులో, అదే హైకోర్టులో దానికి సంబంధించినటువంటి కేసు పూర్తి వాదనలు విని అప్పుడు మీకు దానికి సంబంధించినటువంటి ఎగనెస్ట్గా ఏదైనా వచ్చినట్లయితే అప్పుడు మీరు సుప్రీంకోర్టును అప్రోచ్ అయినట్లయితే మేము దాని మీద వాదనలు అనేది వింటాము అని చెప్తూ దానికి సంబంధించినటువంటి కేసు అనేది డిస్పోజల్ చేయడం జరిగింది. ఇది సోమవారమే డిస్పోజల్ అయినప్పటికీ కూడా అంటే 25/2/2019 ఇది డిస్పోజల్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ అనేది ఇంకా సుప్రీంకోర్టు సైట్లో ప్లేస్ చేయలేదు. సో ఈ ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మరలా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఆ ఆర్డర్ కోసమే 2 days అనేది వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఏదేమైనప్పటికీ దీని గురించి ఇంటీరియం ఆర్డర్ మీద వచ్చారు కాబట్టి ఈ మధ్యలో మీకు జరిగేది ఏమి నష్టం ఉండదు కాబట్టి ఆ కేసు అనేది దాని మీద వాదనలు వినిపించి దాంట్లో మీకు ఎగ్నెస్ట్గా వచ్చినట్లయితే మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావమని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగిందని చెప్పేసి మనకు తెలుస్తుంది. మీరు ఈ నెంబర్ని కనుక స్టేటస్లో కొట్టినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది దొరికే అవకాశం ఉంది. అలాగే ఏదైతే ఈ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన ఈవెంట్స్ ప్రొసీజర్ సరిగ్గా ఫాలో కాలేదని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇంకా కొంతమంది కూడా డిఫరెంట్ కారణాల వల్ల కూడా హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఆట ఏందనేది దాని గురించి కూడా తెలుసుకుందాం. 100 మీటర్ల పరుగు పందెం మొదట నిర్వహించాలి. PRP దేహదారుఢ్య పరీక్షలపై హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు. వీటిలో ఏదైతే SI, డిప్యూటీ జైలరు, ఫైర్ ఆఫీసర్, కానిస్టేబుల్, ఈ TSL PRBకి సంబంధించినటువంటి ఏదైతే ఈవెంట్స్ జరుగుతున్నాయో వాటిలో తప్పుడు విధానాలు పాటిస్తున్నారని చెప్పి కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఈవెంట్స్లో ముందుగా 3వ దశ దేహదారుఢ్య పరీక్షల్లో 800, 100 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ ఈవెంట్స్ మూడింటిలో అభ్యర్థులు అర్హత సాధించాల్సి ఉంటుందని చెప్పేసి పిటిషన్లను పేర్కొనడం జరిగింది. ఇందులో నిబంధనల ప్రకారం 800 మీటర్ల పరుగు పందెం మొదట నిర్వహించి అర్హత సాధించిన వారికి మిగతా ఈవెంట్స్ అనేది నిర్వహించాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా దాదాపు 6600 మంది అభ్యర్థులకు 800 మీటర్ల పరుగు పందెం కంటే ముందుగా మిగతా ఈవెంట్స్ నిర్వహించారని, దీని కారణంగా అభ్యర్థులు నష్టపోతున్నారని చెప్పేసి వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి
రిట్ పిటిషన్స్ అనేవి దగ్గరగా ఒక 4-5 రిట్ పిటిషన్స్ అనేవి ఫైల్ అవడం జరిగింది. ఈ ఈవెంట్స్కి సంబంధించి 800 పరుగు పందెం వీటికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అనేది సరిగా ఫాలో కాలేదని చెప్పేసి సిద్ధార్థ్ రాయ్ అనేటువంటి అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అలాగే మరి కొంతమంది కూడా డిఫరెంట్ కారణాలతో వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మాకు కొంతకాలం తర్వాత వీటికి సంబంధించినటువంటి ఈవెంట్స్కి అటెండ్ అయ్యేటువంటి వెసులుబాటు కల్పించాలని చెప్పేసి వాటి మీద రిట్ పిటిషన్స్ అనేది వేయడం జరిగింది. సో ఏదైనప్పటికీ సిద్ధార్థ్ రాయ్ వరకు 800 ఈ పరుగు పందానికి సంబంధించి ఆ ప్రొసీజర్ కరెక్ట్గా ఫాలో కాలేదు. మళ్ళీ తన వరకు కూడా మళ్ళీ ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేయాలని చెప్పేసి రిట్ పిటిషన్ అనేది వేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది వచ్చినప్పుడు మీకు అందించే ప్రయత్నం అనేది తప్పకుండా చేస్తాను. సో ఇప్పుడు ఏదైతే ఈ ఈవెంట్స్కి సంబంధించినటువంటి ఎస్ఐకి సంబంధించినటువంటి కేసు అనేది ఆల్రెడీ డిస్పోజల్ అయిపోయిందని చెప్పేశాను. అలాగే ఈ ఈవెంట్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఈ రిట్ పిటిషన్స్ గురించి కూడా మీకు పూర్తి సమాచారం ఇస్తాం. అలాగే ఈ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కేసు కూడా లెక్క ప్రకారము ఈరోజు లిస్ట్ అవ్వాల్సి ఉంది 27. అయినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే చూస్తున్నటువంటి జడ్జి గారు వేరే బెంచ్లో అటాచ్ అవ్వడం వల్ల దీనికి సంబంధించినటువంటి కేసు అనేది లిస్టింగ్ అనేది కాలేదని చెప్పి తెలుస్తుంది. సో మరలా లిస్ట్ అయినప్పుడు నేనే మీకు వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అనేది అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో దాంతోపాటుగా మనం ఇప్పుడు ఈసీఐఎల్లో పడినటువంటి పూర్తి రిక్రూట్మెంట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చూడండి, ఈసీఐఎల్కి సంబంధించినటువంటి ఏ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వీటికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ సంబంధించినటువంటి వాక్-ఇన్ సెలక్షన్ అనేది జరగబోతోంది. వీటికి సంబంధించినటువంటి 115 వేకెన్సీస్ సంబంధించి వీటికి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. మంత్లీ స్టైఫండ్ 10,000 వరకు ఇస్తారు. వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఇచ్చేటువంటి ట్రైనింగ్ తర్వాత మళ్ళీ మీకు ఫర్దర్గా ఏదైనా సరే జాబ్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ కింద ఉపయోగపడుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 ఇయర్, 25 సంవత్సరాలు యాజ్ ఆన్ 10/2/2019 కలిగి ఉండాలి. ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ ఇన్ ది రెస్పెక్టివ్ బ్రాంచ్. ఓకే, వీటికి చూడండి ఆ బ్రాంచెస్ సంబంధించింది ఈసీఈ 57, సిఎస్సి 16, ఈఈఈ EEE 22, ఎంఈసిహెచ్ వచ్చేసరికి 15, అలాగే సివిల్ వచ్చేసరికి 5 పోస్టులు, మొత్తం 115 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి సెకండ్ క్లాస్ అయినా 50% మార్క్స్తో ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీకి 3 years, ఓబీసీకి ఎస్సీ ఎస్టీకి 5 years, 3 years ఓబీసీకి, 10 years పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి 1/3/2019 ఇచ్చిన టైము ఏదైతే బ్రాంచ్ ఈసీఈ అండ్ సిఎస్సికి ఏమో 1 ఉంటుంది. 2వ తారీఖు వచ్చేసరికి EEE సివిల్ అండ్ ఎంఈసిహెచ్ వాళ్ళకి సంబంధించినటువంటిది 2వ తారీఖు అనేది నిర్వహించడం జరుగుతుంది. చూడండి, సిఎల్డిసి నలంద కాంప్లెక్స్, టిఐఎఫ్ఆర్ రోడ్, ఈసీఐఎల్ హైదరాబాద్ ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మోడ్ ఆఫ్ సెలక్షన్, మెథడ్ ఆఫ్ సెలక్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ షుడ్ అటెండ్ వాక్ ఇన్ సెలక్షన్స్ యాజ్ పర్ ది అబోవ్ షెడ్యూల్ అండ్ ప్రొసీజర్ డాక్యుమెంట్స్ లిస్టెడ్ ఎట్ పాయింట్ నెంబర్ 6. మనం కింద చూడబోతున్నాం ఆ పాయింట్లో ఇచ్చినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. ది సెలక్షన్ ఆఫ్ ఈ రిక్రూట్మెంట్ విల్ బి ప్రాసెస్డ్ బేస్డ్ ఆన్ ది మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్. వీళ్ళు సంబంధించినటువంటి ఏదైతే ఫస్ట్ క్లాస్ అనేది ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించినటువంటి మార్క్స్ ఆధారంగా కూడా ఇది సెలక్షన్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. అలాగే మనం ఆల్రెడీ చెప్పినట్టు ఈ ఫస్ట్ క్లాస్ అనేది రిలాక్స్ చేశారు. ఎవరికైతే ఎస్సీ ఎస్టీలకి 50% మార్క్స్ ఉంటే సరిపోతుందని చెప్పడం జరిగింది. దాన్ని సెకండ్ క్లాస్కి తీసుకొని వచ్చి 50% అగ్రిగేట్ అనేది ఉండాలని చెప్తున్నారు. అలాగే జనరల్ కండిషన్స్ కూడా మీరు ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి వీటికి సంబంధించినటువంటి అంత పూర్తిగా ఇవ్వడం జరిగింది. చూడండి, క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ దేర్ ఒరిజినల్ 10th class ఎస్ఎస్సి మార్క్స్ మెమో, BE ప్రొవిజనల్ డిగ్రీ, BE కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అండ్ NATS enrollment proof at the time of walk-in selections, otherwise they will not be considered for selection. ఇవి ఖచ్చితంగా తీసుకెళ్లాలని చెప్తున్నారు. అలాగే ఏదైతే ఈ 6th కాలంలో ఈ క్యాండిడేట్స్ తీసుకురావాల్సినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, క్యాండిడేట్స్ షుడ్ ప్రొడ్యూస్ ది ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ at the time of walk-in selections along with one set of photos copies, SSC పాస్ కమ్ మార్క్స్ మెమో. సో దీంట్లో ఏవైతే చూపించారో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం తప్పనిసరిగా అవి ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య, ఉద్యోగము మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్కి పొందే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.